క్రిస్మస్ నెలలో ఉన్నాం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, బలో క్రీస్తు మహారాజ్కే. అంత బాగా చెప్పారండి జీ, చాలా సంతోషం. క్రిస్మస్ మొట్టమొదటిగా క్రిస్మస్ జరిపినది ఎవరు మిమ్మల్ని అడుగుతున్నా. మొట్టమొదటిగా బైబిల్లో మొట్టమొదటిగా క్రిస్మస్ చేసుకున్న వాళ్ళు ఎవరు? చెప్పండి, డౌట్ ఏం లేదు, చెప్పండి. మీకు ఎవరు తోస్తే వాళ్ళు చెప్పండి, అప్పుడు వాక్యంలోకి వెళ్దాం. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి క్రిస్మస్ జరిగించింది ఎవరు, జరుపుకున్నది ఎవరు? క్రిస్మస్ అంటే ఆరాధన, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. క్రిస్మస్ అంటే ఏంటి కాకుండా చక్కగా మనం గౌరవప్రదానంగా దేవునికే ఎక్కువ సమయం ఇచ్చాము, దేవునికి ఎక్కువగా ఆరాధించాము. ఆరాధించడంలో మొట్టమొదటిగా ఆరాధించిన వ్యక్తులలో మనము బైబిల్ గ్రంథంలో క్రీస్తు పుట్టాడు అని ఆరాధించిన మొట్టమొదటి వారు ఎవరో మీరు చెప్పలేదు, ఇంకా చెప్పలేదు. చెప్పండి, ఎవరు ఆరాధించారు? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మొదటిగా ఎవరు ఆరాధించారు అన్నది మనం చూస్తే భయపడుతున్నారు, చెప్పడమే తప్పేముంది. 8వ వచనంలో చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయము లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం చూస్తే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో నుండి రాత్రివేళ తమ మందను కాసుకొనుచు. ఈరోజు మనము ఎవరు ఆరాధించారు లేక దేవుని యొక్క వర్తమానము ఎలాగ పంపబడ్డది అని మనం చూస్తే, ఒకరేమో జ్ఞానులకి వర్తమానం వచ్చింది. ఎలాగొచ్చింది జ్ఞానులకి? యేసుక్రీస్తు వారు పుట్టాడని తెలిసి ఒక నక్షత్రం ద్వారాగా వారికి, వాళ్ళని ఏమని పిలిచారు చెప్పండి? జ్ఞానులు. అంటే జ్ఞానులు ఏం చేస్తారట చెప్పండి? జ్ఞానులు ఏం చేస్తారు? దేవుని వెతుకుతారు. జ్ఞానులు అందుకనే బైబిల్ గ్రంథం చెప్తుంది, జ్ఞానుల వలె ఉన్నాను తప్ప అజ్ఞానుల వలె ఉండొద్దు. ఎలా ఉండాలి మనము? జ్ఞానుల వలె ఉండాలి. జ్ఞానులు ఏం చేస్తారట? ఆయన కనుగొని వరకు వెతుకుతూ వచ్చారు. వెతికే జ్ఞానము వాళ్ళకు ఉంది. అలాగనే వారికి జ్ఞానము అనగా చదువు ఉంది. వారికి జ్ఞానం అంటే ఏంటి? చదువా సంజ్ఞ లేని వాడిని జ్ఞానం లేని పామరులు అంటారు. వీళ్ళకి చదువు ఉంది. వాళ్ళ గ్రంథాల్లో రాయబడిన ఖగోళ శాస్త్రాన్ని చదివారు. వాళ్ళ నక్షత్రముల గురించి పరిశోధన తెలుసుకున్నారు. ఆ వింతైన నక్షత్రం గురించి వాళ్ళ యొక్క పారసీకులు, వాళ్ళు ఎవరట? పారసీకులు. మన యెరూషలేముకు తూర్పుగా ఉన్న దేశం ఏది ఉందంటే పారసీక దేశం ఉందని స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది బైబిల్. ఆ పారసీక దేశంలో ఉన్నవారికి పారసీక యొక్క పూర్వము వాళ్ళ పితరులు వాళ్ళ ఒక గ్రంథం రాశారు, బైబిల్ గ్రంథముగా. వాళ్ళ గ్రంథంలో దేవుడు వాళ్ళు బయటపరిచింది చెప్తా. ఈ లోక రక్షకుడు అనగా దేవుడే భూమి మీదకి జన్మించినప్పుడు ఒక తోక నక్షత్రం ఒకటి పుడుతుంది. అదే ఆనవాళ్ళు. వాళ్ళకి ఏం ఆనవాలంట? మనకు కూడా ఒకసారి చెప్పాను, మనకి కూడా క్రీస్తు యొక్క జననము గురించి, క్రీస్తు యొక్క జీవనము గురించి, క్రీస్తు యొక్క ఆ పాప విమోచన గురించి మన గ్రంథంలో రాయబడ్డది. ఒక ఉపనిషత్తులో కన్యకు స్తుతుడు పుడతాడని రాయబడ్డది. మరికొన్ని ఉపనిషత్తుల్లో ఆయన పరిశుద్ధుడు, పంచగాయములు కలిగి ఉంటాడు. ఆయన పంచగాయముల వలన మన స్వస్థత జరుగుతుంది. ఆయన ఒక మానుకేసి దిగ్గొడతారని కూడా మన గ్రంథాల్లో ఉంది. కానీ ఆమడించలేదు, మన గ్రంథాల్లోంచి తెలియపరచలేదు. నిజంగా మన గ్రంథాలను ఈ రోజున మన పూర్వీకులు మనకు అందించిన రక్షకుడును గుర్తిస్తే అన్ని మతాలు ఒకటి అయిపోవాలి. దేవుని స్తోత్రం. వీళ్ళకి ఎక్కడో కొంచెం ఈగో. ఏ దేశంలో పుట్టినోడిని మన దేశంలో ఉన్న గ్రంథాలు మనం ఒప్పుకోవడం ఏంటి? కొందరు భక్తులు ఏమండి, తగుమాత్రమైన భక్తులు దాని మీద పుస్తకాలు కూడా రాశారు. అంబేద్కర్ కాడి నుంచి రాసుకొచ్చారు మన గ్రంథాల్లో గురించి. అలాగన మరి చాలామంది వేదాల్లో క్రీస్తు ఉన్నాడని,
గ్రంథాలలో యేసుక్రీస్తు జాడలు ఉన్నాయని, మన యొక్క ఉపనిషత్తుల్లో జాడలు ఉన్నాయని, ఏమండి కిరణ్ పాల్ గారు, రంజిత్ ఓపిరి గారు, అలాగే కొందరు పండితులు, బ్రాహ్మణ పండితులు కూడా క్రీస్తుని అంగీకరించిన సేవకులు చాలామంది కూడా జపన్య శాస్త్రాన్ని, చాలామంది ఇలా పేర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎంతోమంది సేవకులు జాడలు చూపించారు. ఏం చూపించారట? అలాగనే ఈ పారసిక దేశంలో ఉన్న జ్ఞానులు వాళ్ళ గ్రంథములో ఉన్న జాడను పట్టుకుని బెత్లెహేము నడిచి వచ్చారు. ఎన్నాళ్ళు నడిచి వచ్చారట? రమారమి 2 సంవత్సరాలు నడిచి వచ్చారు. వాళ్ళ యొక్క జ్ఞానాన్ని బట్టి వాళ్ళు జ్ఞానులు అని పిలిచారు. ఎందుకు అంటే నేను ఈ భూమి మీదకి వస్తున్నానని యెషయా గ్రంథంలో చెప్పారు. మన క్రిస్మస్లో కూడా మాట దించారు పాస్టర్ గారు, మీకు ముందు చెప్పాను. ఏంటంటే నా సేవకులే నాకు సాక్షులు. నేను ఈ భూమి మీదకి వస్తున్నాను. ఎవరు సాక్షులు? నా సేవకులే నాకు సాక్షులు. బాప్తిస్మం ఇచ్చేటప్పుడు కూడా ఏంటి ఆ యోహాను చెప్తాడు, ఈయన లోక పాపము మోసుకుని పోతున్న దేవుని గొర్రెపిల్ల అయిన. ఏమండి దేవుని యొక్క ఆత్మ పౌరం వలె వచ్చి ఆయన మీద వాలడం, ఆకాశంలో శబ్దము, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎంత గొప్ప కార్యము చూడండి. ప్రకృతిని కూడా దేవుడు వాడుకుంటాడు. ప్రతి జంతువును కూడా ఆయన వాడుకోవడానికి అర్హత. మనిషి ఒక్కడే ఆయన మాట వినకుండా పోతున్నాడనే మనిషి రూపుగా జన్మించాడు. ఇప్పుడైనా మనలో ఒకడుగా పుట్టి మనలో ఒకడుగా పెరిగి మనలను ఆయన వైపు తిప్పుకోవడానికే ఆయన భూమి మీదకి వచ్చాడు. అందుకని ఆయన ఇదిగో పరలోకములో ఉండవలసిన దేవుడు భూమి మీదకి జన్మించాడని చెప్పడానికే జ్ఞానులను వాడుకున్నాడు. ఏ జ్ఞానము లేని చేలో కాపర్లు ఎలాంటి వారండి? వాళ్ళు చదువు ఉంటుందా? వాళ్ళకి ఏమైనా లోక జ్ఞానం ఏమైనా తెలుస్తుందా? వాళ్ళకి పాపము రాత్రంతా మేలుకుని తమ మందలు ఏ రకమైన కూర మురుగానికి కూడా తినకుండా చాలా పరిశోధనగా చాలా జాగ్రత్తగా రాత్రంతా మేలుకుని కాపలా కాస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా పగలు ఏం చేస్తారు? వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. పగలు మరలా మామూలుగా కాపలాదారులు మళ్ళా పగలు వస్తారు. మందకి కాపలా కాసేవాళ్ళు వీళ్ళు రాత్రులు కాపలాదారులు. వీళ్ళకి చాలా జ్ఞానం ఉండాలి. ఎందుకంటే ఏ పక్క నుంచైనా మృగం వస్తుంది, వాళ్ళు మేపుతున్న జంతువులు పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా వీళ్ళ మీద కూడా దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండి తమ మందల కాసుకుంటున్నారని లేఖనం సెలవిస్తుంది. నీ కుటుంబం అనే మంద నువ్వు మెలకువగా ఉండి నువ్వు కాసుకోవాలా. దైవజనుడైతే నీ సంఘాన్ని నువ్వు మెలకువగా ఉండి కాసుకోవాలా. ఏమండి, ఒక కుటుంబంలో నువ్వు నమ్ముకున్న ఒక వ్యక్తి అయితే నీకు ఇచ్చిన మంద ఏంటి చెప్పండి? నీ కుటుంబం. అవునా కదా? నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త, నీ మనవలు, నీ మనవరాలు. వీళ్ళు ఎలా ఏం చేయాలి? వీళ్ళకి ఎలా కాయాలి? ప్రార్థన ద్వారాగా కాయాలి. యోబు గ్రంథంలో యోబు వాళ్ళ పిల్లల గురించి తరచుగా ఏం చేస్తున్నాడట? బలులు అర్పిస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, బలి అర్పిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఏమండి, ఇలాగ మనం చూస్తే మెలకుగా ఉండి మందన కాపలా కాస్తున్న వారికి దేవుని యొక్క వర్తమానాన్ని వారికి తెలియచేశాడు. వాళ్ళు నిద్రపోతే అసలు ఆ వర్తమానం వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోదు. ఏమండి, మెలకుగా ఉన్నారు కాబట్టి. అందుకనే మెలకుగా ఉన్న వారిని యేసుప్రభువు వారు మరొక మాట చెప్పారు, వీళ్ళ బుద్ధి కలిగిన కన్యకులు. ఎంత బుద్ధి కలిగిన పేరు వచ్చింది వాళ్ళకి. వీళ్ళు అలాంటి వారు బుద్ధి కలిగిన కన్యకులు, నిద్రపోతున్న వారిని బుద్ధి లేని వారు అన్నారు ఆయన. ఇక్కడ మనం ఒకటి మత్తయి సువార్తలో మనం చూస్తే జ్ఞానుల యొక్క నడక, జ్ఞానుల యొక్క తెలివితేటలు, జ్ఞానుల యొక్క వివేచన, వారు రక్షకుడు పుట్టాడని గుర్తించడము, వాళ్ళు శ్రమను వ్యర్థం కాకుండా ఆ నక్షత్రం తిన్నగా తీసుకెళ్ళి యేసుక్రీస్తు వారు ఉన్న ఇంటి మీద వాలిందట నక్షత్రం. అంటే నాకు చానాలు దీన్ని చదువుతూ ఉంటుంటే నక్షత్రం నాటడం ఏంటండి, నక్షత్రం చూసి ప్రయాణించడం ఏంటి? లేదు, నక్షత్రాన్ని వీళ్ళనే నడిపించింది. వీళ్ళు ఫాలో చేశారు. మొదట మనము దేవుని ఒక అడిగేస్తే దేవుడు ఏం చేస్తాడు? నడిపించుకుంటూ పరాన్ని తీసుకెళ్ళిపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏం చేయాలి? మొదట మనం నడవగలగాలి. చిన్నబిడ్డలు అనుకోండి, ఇలా వణుకుతున్నారు అనుకోండి నడడానికి,
ఆడు నిలబడగలిగితే ఏం చేస్తాడు? ఆ తలి అని చెయ్యి అట్టుకుని ఇంకొక 2 అడుగులు నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. అలా ఒక 6 రోజులు నడిపించకపోతే వాడు భయం పోతుంది, చక్కగా అక్కడి నుంచి అతనే నడుస్తూ ఉంటాడు. అలాగనే ఈ జ్ఞానులు వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి, వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే పరిశోధించారు.